నమస్కారం వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను సహస్ర తెలంగాణ కోసం తెలంగాణ రావడం కోసం చాలా మందితో పాటు తన గొంతు కూడా విప్పారు పాటతో అలాగే ఒక వాగ్గేయ కళాకారుడు ముఖ్యంగా ప్రజా సమస్యల కోసం సమాజంలో జరుగుతున్న ప్రతి సమస్యకి స్పందిస్తూ ఎప్పటికప్పుడు తన పాటతో మన ముందుకు రావడం జరుగుతూ ఉంది మరి ఆయన ఎవరో కాదు డాక్టర్ ఏపూరి సోమన్న గారు ఏపూరి సోమన్న గారు మనతో పాటు ప్లస్ మీడియాలో ఉన్నారు మాట్లాడదాం ప్రస్తుతం కాంగ్రెస్ లీడర్ కూడా మరి కాంగ్రెస్లో తన ప్రస్థానం ఎలా ఉంది ఏ విధంగా వెళ్ళబోతుంది మరి భవిష్యత్తులో తనకి ఏ విధంగా ఉండబోతుంది కాంగ్రెస్లో అవన్నీ కూడా తనని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఫస్ట్ మీకు చిన్న క్వశ్చన్ ఏంటంటే అధికారం ఎక్కడ ఉంటే ఏపూరి సోమన్న అక్కడ ఉంటారా అనేది మీ మీద ఒక ఆరోపణ ఉంది ఇది నిజమే అంటారా అంటే ఇట్లాంటి ఎంత తప్పుడు విధానమైనటువంటి ప్రశ్న ఇది ఉన్నాడా అసలు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాడా అంటే గతంలో బీఆర్ఎస్లో అధికారం ఉన్నప్పుడు మీరు బీఆర్ఎస్ కోసం ఉండే తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్లో ఉన్నారు తప్పమ్మా బీఆర్ఎస్ ఓడిపోవడానికి నా పాట కారణం నేను రాసిన ఎవడి పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడురో తెలంగాణ అనే పాటే బీఆర్ఎస్ పార్టీకి ఓటమికి కారణం ప్రభుత్వం వచ్చిన 6 నెలల సమయంలోనే తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలోనే సాంస్కృతిక సారథిలో ఒక ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చాను ప్రభుత్వం ఎక్కడుంటే అక్కడ అధికారం ఎవరుంటే వాళ్ళు అనేది నా జీవితంలో లేదు లేదంటారు తెలుగుదేశం గవర్నమెంట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ 2004లో కాంగ్రెస్ దానికి వ్యతిరేకంగానే ఉన్నా బీఆర్ఎస్కి వ్యతిరేకంగానే ఉన్నా ఇవాళ కాంగ్రెస్ను మేము కావాలని గెలిపించుకున్నాం పార్టీ అంతే నా ఆట నా పాట నా శ్రమ కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానంటేనే కాంగ్రెస్కి అనుకూలమనే అర్థం రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో వారి నాయకత్వంలో ఉన్నప్పటి నుంచే నేను వారికి మాకున్నటువంటి ఉద్యమ సంబంధం నేను ఒక నాయకుడిగా వారిని గొప్పగా అభిమానించాను ఒక గాయకుడిగా కవిగా కళాకారుడిగా ఆయన నన్ను అద్భుతంగా అభిమానించాడు చేరదీశాడు తోడుగున్నాడు అనేక మంది సాంస్కృతిక సైన్యాన్ని నడిపించాం ఈ రాష్ట్రం మీరు అన్నారు నా తర్వాత 3 జనరేషన్లకి నేను ఒక గురువుని అవుతా సాంస్కృతిక రంగంలో కానీ కళారంగంలో కానీ 3 జనరేషన్లు నేను ఖచ్చితంగా తీసుకొస్తాను అంటున్నారు సో మరి ఇన్ కేస్ మీరు రాజకీయంలో ఉంటే ఇది ఏ విధంగా మీరు సైమల్టేనియస్గా మేనేజ్ చేయగలరు అంటే సమాజము ఒక కవిగా వాగ్గేయకారుడిగా సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ప్రధానంగా ఎడ్యుకేషన్ ఎదుగుతున్న తరానికి ఎడ్యుకేషన్ హెల్త్ ఆర్థికం ఈ 3 సబ్జెక్టుల మీద ఎదిగేటువంటి తరానికి నా పాట ఎరువుగా మారాలనుకుంటున్నాను ఎదిగే తరానికి ఒక దిక్సూచిగా నా పాట మాట నిలబడాలనుకుంటున్నాను పొలిటికల్ అనేది నా ఇంట్రెస్ట్ అంతే నా ఇంట్రెస్ట్ నా ఇష్టం రాజకీయం అనేది నా ఇష్టం ప్రతిదీ రాజకీయ వ్యవస్థతో ముడిపడి ఉన్నది ఈ సమాజంలో అసలు రాజకీయం లేనిదేడా ప్రతి విషయంలో రాజకీయం ఉంది అందువల్ల సమాజం కోసం పనిచేద్దామొచ్చిన నేను ఒక కళాకారుడిగా కొనసాగితే చాలనుకున్నాను ఒకప్పుడు ఫస్ట్ నేను కళాకారుడిని అయితే బాగుండనుకున్నాను కళాకారుడిని అయ్యాను నేను పాడితే లక్షల మంది వినాలనుకున్నాను లక్షల మంది విన్నారు నాకు రాయడం రావాలనుకున్నాను రాయడం వచ్చింది ఓకే రాసి ఆడి పాడాలనుకున్నాను పాడాను చాలామంది అవకాశాల కోసం సినిమా స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉంటారు డైరెక్టర్ల కాడికి తిరుగుతూ ఉంటారు నేను వెలిశాల ఊళ్ళో కూర్చుంటే నేను నారాయణమూర్తి గారు ఫోన్ చేసి మా మూవీకి నువ్వు పాట రాయాలని కాల్ చేశాడు మా ఊళ్ళో ఉంటే అంటే అప్పటికి ఒక ఉద్యమకారుడిగా ఉద్యమ గాయకుడిగా నేను సమాజంలో ఎక్స్పోజ్ అయి ఉన్నాను నాకు నారాయణమూర్తి సార్ కాల్ చేశాడు వీర తెలంగాణ మూవీ వస్తుంది ఆర్ నారాయణమూర్తి గారు వీర తెలంగాణ అని ఒక మూవీ తీశాడు 2009లో ఆ సినిమాకు పాట కావాలని కాల్ చేశాడు కళాకారుడైపోయాను
కవిగా అయిపోయాను, గాయకుడిగా అయిపోయాను, నాయకుడు కావాలనే లక్షణం ఉన్నది. అవుతారంటారు. నాయకుడు కావాలనేటువంటి కోరిక మిగిలింది. నాయకుడిని కూడా అయ్యాను. ఎస్, వందలాది మంది అభిమానుల సంపాదించుకున్నాను. లక్షలాది మంది నా పాటలు వినేవాళ్ళు, నా సభలకు వచ్చేటువంటి ప్రజలు తయారయ్యారు. అదంతా ఓకే. ఇప్పుడు నా ముందున్నటువంటి గోల్ ఒక కవిగా, ఒక గాయకుడిగా చేసే పని చేస్తూనే రాజకీయ రంగంలో కూడా నాకంటూ నేనేంటని ఒక ప్రూఫ్ చేసుకోవాల్సినటువంటి సమయం నాకుంది. ఆ సమయం కోసం చూసేటువంటి ప్రయత్నంలో, వెతికేటువంటి ప్రయత్నంలో కొన్ని ఒడిదొడుకులు, కొన్ని తప్పటడుగులు, కొన్ని సందర్భాల్లో వేయాల్సి వచ్చింది. అందుకనే పార్టీలు ఇన్ని మారారంటారా? ఎవరు చెప్పారమ్మా మీకు నేను ఇన్ని పార్టీలు మారాను? మీరు షర్మిల గారితో 2 సంవత్సరాలు ఉన్నారు. అవును, షర్మిల వేరు కాంగ్రెస్ వేరు కాదమ్మా. షర్మిల వేరు కాంగ్రెస్ వేరా? షర్మిలమ్మ ఏడుంది వాళ్ళ కాంగ్రెస్లోనే ఉంది. కానీ అప్పుడు వైఎస్ఆర్ అవునండి. ఒక ప్లాట్ఫామ్, ఆమె ఒక గోల్ కోసం ఆమె వచ్చింది. ఆమె అనుకుంది నాకు ఒక గోల్ ఉంది, నేను ఆమెకు అటాచ్ అయ్యాను. ఓకే, మేము కేసీఆర్ యాంటీగా చేసిన ప్రతి పోరాటం అది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డది. ఓకే, షర్మిలమ్మ కూడా ఇక్కడ నిలదొక్కోలేనటువంటి కొన్ని సందర్భాల్లో 1-2 తప్పటడుగులు పడ్డాయి. దాన్ని సరి చేసుకున్నాం. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ ముందే కాంగ్రెస్లో జాయిన్ అయినాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకి కలిసి పనిచేసినటువంటి వాళ్ళం, వారితో కలిసి ఉన్నాం. పార్టీని విమర్శించి, రేవంత్ రెడ్డి గారిని విమర్శించి ఎన్నో మాటలు మాట్లాడినటువంటి వాళ్ళని ఎంతోమందిని దగ్గర తీశాడు. నేను ఏం లేని రోజే ఆడినా పాడినా. రాజకీయాల్లో వారు జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ప్రయాణం కొనసాగిస్తున్న క్రమంలోనే నేను వారితో ప్రయాణం కొనసాగించాను. మరి నాకెందుకు ఆదరణ ఉండదు? నేను ఆడిన ఆట ఉంది, నేను పాడిన పాట ఉంది కదా. ఆయన మల్లన్న సాగర్ పోతే మల్లన్న సాగర్ వచ్చాను. ఆయన తెలంగాణ 10 జిల్లాలు ఆ రోజు టీడీపీలో ఉండి యాత్ర తిరుగుతుంటే 10 జిల్లాల్లో తిరిగాను. ఆయన రైతుల కోసం అచ్చంపేట నుంచి పాదయాత్ర చేస్తే పాదయాత్రలో నేనున్నాను. ఆయన చేసే ప్రతి పోరాటంలో నా ఆట, నా పాట ఉన్నది. ఇవాళ నేనెందుకు ఆయనతో ఉండకూడదు? నేనెందుకు ఆయనతో జర్నీ చేయకూడదు అని ఇమీడియట్లీ జస్ట్ 15 డేస్ 20-15 డేస్ మధ్యలోనే ఆ శాసనసభ ఎన్నికలు అయిపోగానే ఇమీడియట్లీ యూటర్న్ తీసుకొని నాది రాంగ్ అని చెప్పి దాన్ని గుర్తించి నాకు నేను సవరణ చేసుకొని కొంతమంది మిత్రుల శ్రేయభిలాషుల సలహా తీసుకొని మళ్ళీ యూటర్న్ అయ్యి కాంగ్రెస్కి వచ్చిన. పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కోసం. ఇప్పుడు అసలైన బాధ్యత నా మీద ఉంది. పార్టీల్లో ఎలక్షన్ అయినాయి, గెలిచే వాళ్ళు గెలిచారు, నామినేటెడ్ పోస్ట్ వచ్చే వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ వచ్చినాయి. ఇప్పుడు అసలైనటువంటి కర్తవ్యం నా మీద ఏముందనంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజాపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి బాధ్యత. ఏ ఆటపాటతో తెలంగాణ సాధించామో, ఏ ఆటపాటతో కేసీఆర్ నియంతృత్వ పరిపాలనను గద్దదించామో, ఏ ఆటపాటతో ప్రజాపాలన తెచ్చుకున్నామో, ప్రజాపాలన చేసే అటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఓ ప్రజా గాయకుడిగా, తెలంగాణ బిడ్డగా, ఉద్యమకారుడిగా నా పైన ఉంది. ఇవాళ అద్భుతమైనటువంటి పాత్ర వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకాలం వేరు, ఇప్పుడు వేరు. మీరన్నారు 3 జనరేషన్ తయారు చేస్తాను. ఎస్, విద్యాపరంగా చేస్తా, హెల్త్ పరంగా చేస్తా, ఆర్థికంగా మనిషి ఎలా ఉండాలనో చెప్తా. సేమ్ టైం రాజకీయ రంగంలో యువత ఎలా రావాలంటారు అనే అటువంటి మెసేజ్ కూడా చెప్తా. ఎలా చెడిపోతుంది అనేటువంటి విషయాలు కూడా చెప్తాను. నా పాట, నా మాట ఎదిగే తరానికి ఎరువుగా మారాలనుకుంటున్నా. మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజీ అయినా రాయబడాలి, లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం. ఆ అర్థాన్ని వెతుక్కునే పనిలో, ఎదిగే తరానికి చూయించే పనిలో ఉన్నా. అందువల్ల కంప్యూటరు చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగిలీసు పదును బెట్టు విశ్వమంతా నడిపిస్తుంది.
వాట్సాపుల్లో ఫేస్బుక్కుల్లో కాలాక్షేపాలొద్దు, నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తూ నువ్వు హాయిగా కూసొని శుద్ధమొద్దుగా వద్దు. ఇది పోటీ సమాజం రాను ఓటమి జందకురా, గెలుపే నీ లక్ష్యం రామ్, గగనంపై అడుగైరాం. యువతి యువకులారాం, విద్యార్థి తమ్ములారాం, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి. కంప్యూటరు చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది, విశ్వమంతా నడిపిస్తుంది. సూపర్. సో మీ పాటతోనే మీరు అన్నట్టు 3 జనరేషన్లకి మీరు ఒక ఇన్స్పిరేషన్ అవుతారని అంటారు.